మంచిది. రండి, మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో మనల్ని మనం పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి పూర్వము పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 156 పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి కొరకై మీరు చూపిన మీ కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యత అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, మీరు నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేవడం ద్వారా మీరు నాకు పాప క్షమాపణ ఇచ్చినారు, నీతిమంతుడిగా చేసినారు. దేవా, దౌర్భాగ్యుడినైన నన్ను సౌభాగ్యుడిగా చేసి ఒక రోజున ప్రభువా నీ రాకడలో నేను ఎదుర్కొనేటటువంటి నాయన జీవంతో కూడినటువంటి నిరీక్షను కూడా మీరు నాకు అనుగ్రహించినారు. శత్రు బలమంతటి మీద కూడా మీరు ఇచ్చిన అధికారం అంతటిని బట్టి తండ్రి నేను కూడా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కొరకు కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరికలను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడి నాయన యోగ్యమైన విధానంలో పాలు పొందే అర్హత మీరు మా అందరూ కూడా దయచేయమని చదవబడిన లేఖన భాగములను మమ్మలను మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మా కొరకే వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేస్తూ వచ్చిన హేతువును బట్టి మరి ఆయన తిరిగి లేవడం ద్వారా మనకి కలిగినటువంటి 7 అంతల ఆశీర్వాదాలు, పాప క్షమాపణ, నీతిమంతులుగా మార్చబడము, ఆ తర్వాత మరణం మీద విజయము, మరణ భయం నుంచి మనల్ని తొలగిస్తూ వచ్చాము. ఈ రీతిగా 7 విషయాలు మనం చూస్తూ ప్రభువుని కొంత సమయం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ వచ్చినాం. మంచిదే. అయితే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము అపోస్తులైనటువంటి పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, ఆ ప్రకారము చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందాలి అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? దాని కొరకు ఒక మాట మనం చదివాం 15వ అధ్యాయం 3వ వచనంలో. యేసు ప్రభు వారు లేఖనముల ప్రకారం మన పాపముల కొరకు చనిపోయిను, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున యేసు ప్రభు వారు ఏం చేయబడుతూ వచ్చినాడు? లేపబడుతూ వచ్చినాడు. 3వ దినమున యేసు ప్రభు వారు లేపబడుతూ వచ్చినారు, లేదా తిరిగి లేచినారు. యేసు ప్రభు వారు తిరిగి లేపబడడానికి కలిగినటువంటి ఒక 5 సంగతులు ఏంటో నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియచేస్తా. ఒక 5 కారణాలు. ఇప్పుడు ఆ కారణాలు మనము ఒకసారి ధ్యానం చేసేటప్పుడు, జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనల్ని మనం ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడడానికి ఇవి కారణాలు కాబట్టి రేపు భవిష్యత్తులో నీవు నేను కూడా చనిపోయి సమాధి చేయబడి మనం కూడా లేపబడాలి అంటే మనం కూడా ఈ రీతిగానే ఏం చేయాలి? జీవించాలి. కాబట్టి మనం అట్లా జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుని ఆ ప్రకారం చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. కాబట్టి రండి, దాని కొరకు మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి గబగబా చెప్పేస్తాను నేను. 5 సంగతులు. యేసు ప్రభు వారు ఊరికే లేపబడలేదండి. దాని వెనుక చాలా క్రయం ఉంది, దాని వెనుక చాలా కథ ఉంది. రండి చూద్దాం. చాలా వాస్తవ సత్యాలు ఉన్నాయి, కథలు కాదులే కానీ చాలా వాస్తవ సత్యం ఉంది. రండి చూద్దాం. ఒక 4 లేదా 5 సంగతులు యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేపబడడానికి కలిగినటువంటి కారణాలు ఏంటో ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం ధ్యానపూర్వకంగా. మొదటి సంగతి రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి
ఎలాగూ లేపబడినో. అక్కడ చాలు, అక్కడ వరకు ఆగుదాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం చదివిన రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి లేదా మృతులలో నుండి ఆయన ఎట్లా లేపబడుతూ వచ్చినారట? ఆ మాట మనం నోట్ చేసుకుందాం. ఎట్లా లేపబడుతూ వచ్చినారు ఆయన? తండ్రి మహిమ వలన. సో మొదటి సంగతి చాలా జాగ్రత్త వినండి ప్రియదేవుని బిడ్డల. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మృతులలో నుండి లేదా సమాధిలో నుండి ఆయన ఎలా లేపబడినాడు అంటే, ఇదిగో రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క మహిమ వలన ఆయన ఏం చేయబడ్డాడంటే లేపబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తే తాను బ్రతికిన దినములన్నీ కూడా ప్రతిరోజు కూడా పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఏం చేసినాడు తెలుసా? ఆయన మహిమపరుస్తూ వచ్చినాడండి. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనేమో యేసు ప్రభువారు నేర్పిన ప్రార్థన ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయమేమో యేసు ప్రభువారు చేసిన ప్రార్థన. ఆ 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభు, ఏమని? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్నేం చేసినాను? మహిమ పరిచితిని. అర్థమైందా ప్రియదేవుని బిడ్డ? ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తే ప్రతిరోజు కూడా ఆయన పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినాడు. కాబట్టే ఆ మహిమే ఈ రోజున ఆయన సమాధిలో ఉంటే సమాధిలో ఉండడానికి ఇష్టపడక ఇప్పుడు ఆ మహిమే, తండ్రి మహిమ చేత ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడంటే లేపబడుతూ వచ్చినాడు అని రాయబడుతూ వచ్చింది ప్రియదేవుని బిడ్డ. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ క్లియర్. ఎట్లా లేపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆ సమాధిలో నుంచి ఎట్లా లేపబడ్డాడు అంటే, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద తండ్రిని మహిమపరిచినాడు. కాబట్టి ఇప్పుడు ఆ పరలోకమందున్నటువంటి దేవుడైనటువంటి ఆ తండ్రి యొక్క మహిమ వలన ఆయన మృతుల్లో నుండి లేపబడినాడు. అక్కడికి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలా? నీవు నేను మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆ మహిమాస్వరూపి అయినటువంటి, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి, మృత్యుంజయుడైనటువంటి, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి ఓ ప్రియమైనటువంటి సియోను సంగమా, నీవు నేను ఏం పరీక్ష చేసుకోవాలి అంటే అదే మహిమని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడండి. చూడండి, ఆ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉందో. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనము. ఉన్నందున నీవు నన్ను పంపితవనియు వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించినటువంటి మహిమను వారికి కూడా ఏం చేసినాడు? దేవుడు ఇచ్చినాడు కదా. మొదటిగా దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు తనని మహిమపరిచినాడు. ఆ మాట 8వ కీర్తనలో రాయబడి ఉంటుంది. తనకి మానవుడిని నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, వాడిని కొంచెం తక్కువనిగా చేసేటివి, వాని తల మీద మహిమా కిరీటమును నీవు వానికి ధరింపజేసేటివి అన్నాడు. కానీ మొదటి మానవుడైనటువంటి ఆదాము ఆ మహిమను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకుంటూ వచ్చినాడండి. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తూ ఉన్నారు? పొందలేకపోతున్నారు. ఇప్పుడు పాపము చేసిన కారణాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఆదాము ఆ మహిమని ఏం చేసుకున్నాడు? అతను పోగొట్టుకున్నాడు. మనం కూడా అట్లాగే పోగొట్టుకుంటా వచ్చినాం పాపం చేసిన కారణాన్ని బట్టి. మళ్ళీ మనం ఏ రోజునైతే ఇదిగో యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరిస్తూ వచ్చినామో, ఆయన నామంలో మన బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినామో, తిరిగి ఆ మహిమనట్టు ప్రభు మనకు కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు అని 23వ వచనంలో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, మనము రక్షించబడిన రోజు మొదలుకుని ఈ రోజు వరకు కూడా ప్రభువుని మనం మహింపరుస్తున్నామా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలి. రక్షించబడిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మన యొక్క జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా, మన కనుచూపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన వస్త్రధారణ ద్వారా, సమస్తమైనటువంటి మన జీవితం ద్వారా పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. వి మస్ట్ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఎందుకు పరీక్ష చేసుకోవాలంటే, ఒకవేళ ఈరోజు మనం చనిపోతే రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మనం లేపబడాలి అంటే, తండ్రి మహిమ వలన ఆయన ఎట్లయితే లేపబడినాడో నీవు నేను కూడా తండ్రి మహిమ వలన లేపబడతాం తప్ప వేరొక దారి ఇంకొకటి లేదు.
అందుకని ఎట్లా లేపబడ్డాడు యేసు ప్రభు వారు అనేది చెప్తా ఉన్నాను. మొదట ఎట్లా లేపబడ్డాడు? తండ్రి మహిమ వలన లేపబడ్డాడు. ఇప్పుడు నీవు నేను ఎట్లా లేపబడాలి? మనం కూడా తండ్రిని మహిమపరిస్తే తండ్రి మహిమ వల్లనే లేపబడాలి. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలి? రక్షించబడిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా, లేకపోతే మనల్ని మనం మహిమపరుచుకుంటున్నామా, లేకపోతే ఇతరులు మహిమపరుస్తున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలి కదా. నేటి క్రైస్తవ సమాజంలో చూస్తే చాలా మట్టుకు వ్యక్తిగతంగా వారిని మహిమపరచుకోవడానికి, లేకపోతే ఇతరులను మహిమపరచడానికి సమయం సరిపోతుంది తప్ప తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరిచేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే తప్పుగాదేమో స్నేహితుడా, జాగ్రత్త. నా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది మంచిదే. ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చినాం. ఏమని? ప్రభువా, నేను కూడా చనిపోతే ఒకరోజు నేను కూడా పాతి పెట్టబడితే నేను కూడా ఒక రోజున లేపబడతాననేటటువంటి జీవముతో కూడినటువంటి నిరీక్షణ నీవు నాకు అనుగ్రహిస్తూ వచ్చినావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ప్రభుని ఆత్మతో సత్యంతో వ్యక్తిగతంగా నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చినాం. మంచిదే బిడ్డ. అయితే ఏం పరీక్ష చేసుకోవాలా? లేపబడతావా? లేపబడాలి అంటే ఏం చేయాలా? మహిమపరచాలి. మహిమపరుస్తున్నామా? ఒకడున్నాడు బైబిల్లో, మహిమపరచని కారణాన్ని బట్టి ఏమైపోయినాడంట వాడు తెలుసా? ఎవరైనా? హేరోదు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది, వాడు దేవుని మహిమ పరచనందున ఏమైపోయినాడు? అక్కడనే ఆ దేవుని దూత అతన్ని మొత్తను గనుక వాడు అక్కడనే పురుగులు పడి ఏమైపోయినాడు? చనిపోతూ వచ్చినాడు, ప్రాణం విడిచినాడని రాయబడింది. స్నేహితుడా, నీ సంగతి ఏంటి? మధ్యాహ్న కాల సమయంలో ఎవరిని మహింపరుస్తున్నావు? ఇతరులను మహింపరుస్తున్నావా, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని మహింపరుస్తున్నావా, లేదా నీ వర్క్ చేసేటటువంటి ఆఫీసులో ఉన్నటువంటి మీ కొలీగ్స్ని మహింపరుస్తున్నావా, లేకపోతే నీ బాస్ని మహింపరుస్తున్నావా, మనుషులను మహింపరుస్తున్నావా, లేకపోతే నీకు మహిమను అనుగ్రహించినటువంటి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడిని మహింపరుస్తున్నావా? ఒకసారి మన గుండె మీద చేసుకుని పరీక్ష చేసుకుందామండి. ఇది మొదటి సంగతి. తండ్రి మహిమ వలన ఆయన లేపబడ్డాడు. రేపొద్దున నీవు నేను కూడా తండ్రి మహిమ వలనే ఆ మరణంలో నుంచి, ఆ సమాధిలో నుంచి మనం కూడా లేపబడాలి. అంటే భూమి మీద బ్రతికినన్నాళ్ళు కూడా ప్రభువునే ఏం చేయాలి? మనము మహిమపరచాలి తప్ప ఎన్నడూ కూడా ఆయన మహిమని మనము దొంగలించడానికి కొరకు ప్రయత్నం చేయకూడదు. నీ మాటల ద్వారా ప్రభు మహింపరచబడాలా, నీ కంటి చూపు ద్వారా ప్రభు మహింపరచబడాలా, నీ వస్త్రధారణ ద్వారా కూడా ఎవరు మహింపరచబడాలా? ప్రభువే మహిమపరచబడాలా. నీ నడవడిక ద్వారా ప్రభు మహింపరచబడాలా, నీ ప్రవర్తన ద్వారా ప్రభువే మహిమపరచబడాలి తప్ప. అందుకనే కదా బైబిల్లో రాయబడి ఉంది, మీరు భోజనం చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే ఏం చేయాలి? వాటిని చెయ్యాలా. మనం ఏది చేసినా కూడా ఎవరు మహింపరచబడాలా? నేను కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. సో ప్రభు మహిమపరచబడాలండి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా ప్రభువుని మహిమపరిచేవారిగా, ప్రభు మహిమపరచబడేటట్లుగా ఉండాలి తప్ప ప్రభు మహిమను దొంగిలించేవారిగా ఉంటే జాగ్రత్త, హేరోదుకు బట్టిన గతి పట్టొచ్చేమో మనకి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి, ఎట్లా లేపబడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు? రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. రోమాపత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఈ ఆత్మ ద్వారా. చెప్పండి, ఎట్లా లేపబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువారు? ఆత్మ, అక్కడ బోల్డ్ లెటర్స్తో రాయబడి ఉంది కదా, ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన లేపబడుతూ వచ్చినాడు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఈ ఆత్మే సమస్త సృష్టిని కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిస్తూ వచ్చినాడు. సో దేవుని ఆత్మ ద్వారా లేపబడ్డానికి కలిగినటువంటి కారణం ఏంటి? ఇప్పుడు రెండవ సంగతి క్లియర్ అవుతుంది మనకి. రెండవ సంగతి, ఎట్లా లేపబడ్డాడు యేసు ప్రభువారు మృతుల్లో నుండి అంటే ఇప్పుడు ఈ వచనం ప్రకారము దేవుని ఆత్మ ద్వారా ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు? లేపబడుతూ వచ్చినాడు. ఎందుకు దేవుని ఆత్మ ద్వారా లేపబడ్డాడు అంటే సింపుల్ ఆన్సర్, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే దేవుని ఆత్మ ద్వారానే ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడంటే నడిపించబడుతూ వచ్చినాడు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ వచ్చినాడు ఆయన. అందుకని ఆయన రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో ఏం చేసేవాడట? ప్రార్థన చేస్తూ ఉండేవాడట. పొద్దునైతే ఉదయం అయితే దేవుని ఆత్మ ద్వారా అనేకమైనటువంటి సమీప గ్రామములకు నడిపించబడి అందరికీ కూడా సువార్తని
ప్రకటిస్తూ ఉండేటటువంటి వాడు. కాబట్టి తాను బ్రతికిన దినములంతా కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు తాను చనిపోయి సమాధిలో ఉంటే అదే దేవుని ఆత్మ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, పైకి మృతుల్లో నుండి లేపుతూ వచ్చినాడు దేవుడు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం నీవు నేనేం పరీక్ష చేసుకోవాలా? మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఆ రోజున సౌలును అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వస్తా వచ్చింది. కానీ ఏ రోజునైతే సౌలు దేవుని మాటకి విధేయత చూపించుకోకుండా 15వ అధ్యాయంలో దేవుడు చేయొద్దన్న పనిని తను చేస్తూ వచ్చినాడో, ఇప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోతా వచ్చింది. అంటే దేవుని ఆత్మను ఏం చేసుకున్నాడు సౌలు, పోగొట్టుకున్నాడు. ఈవెన్ శాంసన్ కూడా అంతే. అతడు తల్లి గర్భంలో పిండముగా రూపించబడినప్పుడే దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు, దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వాడు, దేవుని కొరకు వ్రతముగా చేయబడినటువంటి వాడు శాంసన్. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఒక మాట రాయబడి ఉంది, యెహోవా అతనిని ఎడబాసనన్నటువంటి సంగతిని కూడా సంసోను ఏం చేయలేకపోయినాడు, గ్రహించలేకపోతా వచ్చినాడు. ఏ ఫిలిష్తీయుల్ని చంపడానికి కొరకైతే సంసోను దేవుడు నియమించినాడు, ఇప్పుడు అదే ఫిలిష్తీయుల చేతులు బందీగా చిక్కబడిపోతూ వచ్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి సంసోను జీవితంలో కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ అతనిని ఎడబాసనన్నటువంటి సంగతిని కూడా గుర్తించలేనటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో తను జీవిస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సంగతి ఏంటి స్నేహితుడా? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? మన ఒక బ్రదర్ ఇట్లా ఫోన్ చేస్తున్నాడు నా పక్కన ఉన్న ఇంకొక బ్రదర్కి, బ్రదర్ బాగున్నారా అని అడిగితే ఇట్లా అంటున్నాడు, మీరు ఏ ఫెలోషిప్ అని అడిగితే ఆయన అన్నాడు మేము హెబ్రోన్ ఫెలోషిప్ అన్నాడు. ఇప్పుడు అవతల నుంచి అవతల పాస్టర్ గారు అంటున్నాడు, ఓ మీరు హెబ్రోన్ ఫెలోషిప్పా, మీ హెబ్రోన్ వాళ్ళు ఆత్మని నమ్మరు కదా అంటున్నాడు. అప్పుడు వెంటనే నేను అన్నాను ఈ పక్క నుంచి ఈ బ్రదర్తో, ఇలా చెప్పండి బ్రదర్, హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు దేవుని ఆత్మని నమ్ముతారు, ఇంకా వేరే ఏ ఆత్మల్ని నమ్మరని చెప్పండి అన్నాను నేను. ఆయనకున్న అలవాటు, ఆయనకున్నటువంటి ఇదేంటిదంటే హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ఆత్మను నమ్మరు అనేది ఆయనకు ఒక ఆలోచన ఉంది. మనం దేవుని ఆత్మను నమ్ముతాం కానీ ఏమి నమ్మము, వేరే వాళ్ళకి తెలిసినటువంటి ఆత్మలను నమ్మము. అప్పుడు మేము చెప్పినాం ఎట్లా అని, మేము దేవుని ఆత్మను నమ్ముతామండి, ఇంకా వేరే ఏ ఆత్మల్ని నమ్మమన్నాం. అదేంటి బ్రదర్ అట్లా అంటారు, వాళ్ళు పెంటెకోస్టల్ బ్యాక్గ్రౌండ్, ఏ ఆత్మలు అంటే ఏ ఆత్మలు ఉన్నాయంటే అంటే ఊరికి ఎవరికి అర్థం కాని భాషలు మాట్లాడే ఆత్మలు, మన ఒంటి మీద వస్త్రాలు కూడా సరిగా ఉంటున్నాయా లేవా అని చూసుకోకుండా ఎగిరేసేటువంటి ఆత్మలు, ఆ డ్రమ్ కొడుతున్నంతసేపు కూడా ఎగిరి డ్రమ్ ఆపిన వెంటనే ఆగిపోయేటటువంటి ఆత్మలు, మన స్వాధీనంలో లేనటువంటి ఆత్మలు, ఇలాంటి ఆత్మలు మేము నమ్మం బ్రదర్. హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు దేవుని ఆత్మని మాత్రం నమ్ముతారండి, దేవుని ఆత్మ చేతనే మేము నడిపించబడతామండి అని చెప్తే ఆయనకి ఏం అర్థం కాల కొంతసేపటి వరకు. అర్థమైందా? చాలామంది వారి జీవితాల్లో దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి అనుభవంలా మిగతా ఆత్మలన్నిటి చేత కూడా నడిపించబడతా ఉన్నారు వాళ్ళు. అందుకని జాక్ పూనన్ గారు ఒక మాట అంటారు, ఏమనంటే దే కెన్ స్పీక్ అదర్ టంగ్స్ ఇన్ ద చర్చ్ బట్ దే కెనాట్ కంట్రోల్ దేర్ మదర్ టంగ్ ఇన్ దేర్ హౌసెస్ అంటాడు. అంటే వాళ్ళు దేవుని మందిరంలో భాషలు మాట్లాడతారట, అన్య భాషలు, దే కెన్ స్పీక్ అదర్ టంగ్స్, వేరే భాషలు మాట్లాడతారు ఇన్ ద చర్చ్ బట్ దే కెనాట్ కంట్రోల్ దేర్ మదర్ టంగ్ ఇన్ దేర్ హౌసెస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాతృభాషను కంట్రోల్ చేసుకోలేరంట. అంటే మందిరంలో మాత్రం అసలు ఎవరికి అర్థం కాని భాషలు మాట్లాడతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా భర్తను తిడతారు, భార్యను తిడతారు, చుట్టుపక్కల వాళ్ళని తిడతారు, ఆ నీళ్లు పట్టుకునే దగ్గర వాళ్ళ మీద పోట్లాటలు దిగుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు? ఇంకా మళ్ళీ పైగా వాళ్ళు ఏమంటారంటే హెబ్రోన్ వాళ్ళు దేవుని ఆత్మను నమ్మరంటారు. అప్పుడు మేము దేవుని ఆత్మను నమ్ముతామండి, దేవుని ఆత్మను నమ్ముతున్నాము కాబట్టి ఒకప్పుడు మేము పాపిమి, ఇదిగో నువ్వు పాపి అన్నటువంటి విషయాన్ని దేవుని ఆత్మ బయలుపరిచినాడు కాబట్టి మా పాపాలు ఒప్పుకుంటా వచ్చినాము, దేవుని ఆత్మ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించేటటువంటి దేవుని ఆత్మను మేము నమ్ముతూ వస్తున్నాము, దేవుని యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి దేవుని ఆత్మను నమ్ముతున్నాము, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచేటటువంటి దేవుని ఆత్మను నమ్ముతారు హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు తప్ప వేరే ఆత్మను నమ్మమండి అంటే సైలెంట్ అయిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ వచ్చినారండి ఆయన.
కానీ నేటి దినాల్లో చాలామంది దేవుని ఆత్మచేత నడిపించడానికి బదులుగా బయటకు చాలా రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మల చేత నడిపించబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మచేత నడిపించబడి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియమైన స్నేహితుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వే ఆత్మచేత నడిపించబడుతున్నావు. బైబిల్ సెలవిస్తూ ఉంది, రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో అట్టి వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు అని. సో ఈ మధ్యాహ్న కాల సమయంలో నా జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన అనుభవం కలిగిన వారమై ఉండాలండి. అలా దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన అనుభవం కలిగిన వారమై ఉండి దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా సరిచేసుకుంటూ ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తున్నప్పుడు విధేయత చూపిస్తూ లోబడుతూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే ఒకరోజు నువ్వు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పుడు అదే దేవుని ఆత్మ నిన్ను మరలా ఒక రోజున సజీవుడిగా తిరిగి లేపుతుంది. ఇది చెప్పింది ఇక్కడ యేసుప్రభు వారిని. ఎట్లా లేపబడ్డాడు యేసుప్రభు వారు అంటే దేవుని ఆత్మచేత లేపబడ్డాడు. ఏంటి కారణము? బ్రతికిన దినాలంతా కూడా ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? కాబట్టి మనం పరీక్షించుకుని సరి చేసుకుని ఆ ప్రకారం చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగు. ఇది రండి మూడవ సంగతి, ఎట్లా లేపబడ్డారు యేసుక్రీస్తు ప్రభు వారు? రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. చెప్పండి మూడవ సంగతి, ఎట్లా లేపబడ్డారట యేసుక్రీస్తు ప్రభువారు? దేవుని శక్తి వలన, బై ద పవర్ ఆఫ్ గాడ్ కదా, బై ద గ్లోరీ ఆఫ్ గాడ్, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద థర్డ్ వన్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి వలన లేపబడ్డారట యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు దేవుని శక్తి యేసుక్రీస్తు ప్రభువారిని లేపుతా వచ్చింది అంటే మళ్ళీ సింపుల్ ఆన్సర్. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తే 33.5 సంవత్సరాలు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని శక్తి మీదే ఆధారపడ్డాడు. ఈరోజు నేను 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే మరి ఇంచుమించు స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు తిన్నారు కదా అని తర్వాత లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు ఏం పర్వాలేదులే అని చెప్పేసి లాజరు రా బయటకు అన్నాడా? ఏమని చేసినాడు? అక్కడ ఏ పని అయితే చేసినాడు ఇక్కడ కూడా అదే పని. ఆకాశం వైపు కనులెత్తినాడు, తండ్రి అని పిలిచినాడు తండ్రిని. తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. తండ్రి శక్తి మీద ఆధారపడుతూ వచ్చినాడు, అద్భుతం చేసినాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఒక అద్భుతం చేసినానుగా, ఇంకా నేను మంచి అద్భుతాలు చేసేవాడిని అయిపోయినాను. ఇక ఇప్పుడు నా పేరు కింద ఒక టైటిల్ పెట్టేసుకోవచ్చు, అద్భుతాలు చేసే వరం కలిగిన దైవజనుడు, స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు, టచ్ అంటే కింద పెడతారు, టచ్ అంటే పైకి లేసే దైవజనుడు అని ఒక హెడ్డింగ్ టైటిల్ పెట్టేసుకోవచ్చు అనుకోలా. ఇప్పుడు మళ్ళీ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేసినాడు? మళ్ళీ మోకరించినాడు, ఆకాశం వైపు కన్నులెత్తినాడు, మళ్ళీ తండ్రి అన్నాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఇప్పుడు లాజరు బయటికి రా. మీరు అట్లా ఆయన జీవితం అంతా చూస్తే 4 సువార్తల్లో ఎక్కడా కూడా తన సొంత శక్తి మీద ఆధారపడినటువంటి వాడు కానే కాదు. దేవుని శక్తి మీద, పరలోకమందు ఉన్నటువంటి దేవుని శక్తి మీద ఆయన ఆధారపడుతూ వచ్చినాడు. కాబట్టే ఇప్పుడు ఆయన సమాధిలో ఉంటే దేవుని శక్తి మౌనంగా ఉండలా. ఇప్పుడు 3వ రోజున ఆదివారం పొద్దున్నే తెల్లవారుజామున దేవుని శక్తి ఆయన ఏం చేసింది? మరణంలో నుంచి సజీవుడిగా తిరిగి లేపుతా వచ్చింది. ఇప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలా? కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్ష చేసుకోమన్నాడు కదా పౌలు. ఇప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలా? మన యొక్క క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో రక్షించబడిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనము దేవుని శక్తి మీద ఆధారపడుతున్నామా, మన శక్తి మీద, రాజుల శక్తి మీద, అధికారుల శక్తి మీద, నాయకుల శక్తి మీద ఆధారపడుతున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష చేసుకోవాలండి. హి ఈజ్ ద ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మొట్టమొదటిసారిగా బైబిల్లో ఈ పదం ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండము 17:3. ఏ సందర్భంలో రాయబడింది? అబ్రహాముతో చెప్పిన సందర్భంలో. అదే ఏ సందర్భము? ఒకసారి చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం ఆఖరి వచనం త్వరగా. కనినప్పుడు
అబ్రహాము 86 సంవత్సరములు కలిగిన వాడు. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వ శక్తి కలిగిన దేవుడును. అబ్రహామా, ఐఎమ్ ద లార్డ్ ఆల్ మైటీ గాడ్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా నా వైపు చూడండి. 16వ అధ్యాయం ఆఖరి వచనంలో అబ్రహాము వయసు ఎంత? 86 సంవత్సరాలు. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము యొక్క వయసు ఎంత? 90. ఎంత మధ్యలో వ్యత్యాసం ఎంత? ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా 2 వచనాల్లో అబ్రహాం యొక్క వయసు రాయించినాడు? ఎందుకో తెలుసా? ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉంది, యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఆ పై వచనంలో 86, ఈ కింద వచనంలో 99 అనే మాటలు ఎందుకు రాయించినాడు పరిశుద్ధాత్మదేవుడు అంటే, ఈ 13 సంవత్సరాలు అబ్రహాముకి దేవుడేమవలేదు, ప్రత్యక్షం అవ్వలేదు. ఈ 13 సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదండి. ఇప్పుడు 13 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయి 13 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ మొదటి మాట మాట్లాడినాడు అబ్రహాంతో. ఏమన్నా తెలుసా? అబ్రహామా, ఐ యామ్ ద లార్డ్ ఆల్ మైటీ గాడ్ అన్నాడు. ఎందుకు మాట్లాడలేదు అబ్రహాముతో? చూడండి పక్కన 3వ వచనం, 16వ అధ్యాయం 2వ వచనం ఆఖరి భాగము, లేదా 2వ వచనం అంతా చదవండి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగు వచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట, అది అండర్లైన్ చేసుకోండి అబ్రాములారా, అబ్రాము శారాయి మాట వినెను. ఎవరి మాట వినాలి అబ్రాహాము వాస్తవంగా? ఎందుకు 15వ అధ్యాయంలో వాగ్దానం చేసినాడా లేదా? అబ్రహామా, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్ద పాలేరు ఎలియాజర్ కాదయా నీ ఆస్తికి వారసుడు, నీ గర్భవాసమున కొడుకు పుట్టబోతా ఉన్నాడు, అతడు నీ ఆస్తికి వారసుడు అనే వాగ్దానం చేసినాడు 15వ అధ్యాయంలో. అక్కడ రాయబడింది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే దేవుడు అన్నాడు, అబ్రహాము ఒకసారి బయటికి రా, నీకు చేతనైతే ఆకాశ నక్షత్రాలు లెక్కించు, అంతమంది పిల్లల్ని ఇస్తాను, నేను ఒకడిని కాదన్నాడు. ఇప్పుడు అబ్రహాం దేవుడిని నమ్మాడు, వెరీ గుడ్ అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? శారాయి అంది, ఇట్లా చెప్పింది శారాయి. ఇప్పుడు మీరు చదివిన వచనం అంతా చెప్పింది. ఏమనాలా అబ్రహాం శారాయితో? అమ్మాయి, నీకు నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు, నువ్వు ఇంకా బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వలేదు, నీకు ఇంకా ప్రభు గురించి తెలియదు, నీకు వాక్యం తెలియదు, కాబట్టి నువ్వు గమ్మునుండో. ఇదిగో ఈ పక్కన అధ్యాయంలోనే దేవుడు నాకు వాగ్దానం చేసినాడు, ఎలియాజర్ కాదట మనకు వారసుడు, మనకు ఒక పిల్లోడిని ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదమ్మాయి, సర్వశక్తిమంతుడు ఆయన, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెప్పమాక, నువ్వు పాడైపోయి నన్ను పాడు చేయమాక అని ఉంటే బాగుండేది అబ్రహాము. కానీ అక్కడ రాసిన మాట, అబ్రహాము శారాయి మాట విన్నాడు. మొత్తం తర్వాత ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడడము మానేశాడు. ఇప్పుడు మానేసిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత మొదటి మాట మాట్లాడినాడు. ఏమన్నా తెలుసు అబ్రహాము? దేవుడు, అబ్రహామా, ఐ యామ్ ద లార్డ్ ఆల్ మైటీ గాడ్. నేను చెప్పేటప్పుడు ఇంత గంభీరంగా చెప్పాను కదా, అబ్రహామా నేను సర్వశక్తిమంతుడైన దేవుడినని. కానీ పర్సనల్గా నేను ధ్యానం చేసేటప్పుడు ప్రభు నాకు ఒక విషయాన్ని బయలుపరిచినాడు. ఏంటంటే, ఆ రోజున దేవుడు అబ్రహాంతో అంత గంభీరంగా చెప్పలేదంట. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన స్నేహితుడైన అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడు ఇట్లా అన్నాడంట, నాకు దేవుడు బయలుపరిచింది, నేను మీతో పంచుకుంటా ఉన్నాను. నేను అన్నాను, ఐఎమ్ ద లార్డ్ ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు అని ఇంత బలంగా చెప్పినానే, ప్రభు అట్లా చెప్పలేదంట. ఏమన్నాడు తెలుసు అబ్రహామా? నేను చేతగాని వాడిని అనుకున్నావా అబ్రహామా? నేను 15వ అధ్యాయంలో నీకు మాట ఇచ్చి నేను చేయలేని వాడిని అనుకున్నావా? అందుకని నా మాట మీద నమ్మకం లేక నీ భార్య మాట విని నువ్వు అట్లా వెళ్ళినావా అబ్రహామా? అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని అబ్రహాం, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఎంతో చాలా దీన స్వరంతో చెప్పినాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుని శక్తిని తక్కువగా ఎంచినాడు. అబ్రహాము దేవుని చేతగాని వాడిగా ఎంచినాడేమో బహుశా. అందుకని దేవుని మాటని పక్కన పెట్టేసినాడు, తన భార్య మాటను వింటూ వచ్చినాడండి. అందుకని దాని నష్టం ఏంటో తెలుసా? 13 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడడం మానేసినాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నేను చేయలేను అనుకున్నావా? నాకు అసాధ్యం అనుకున్నావా? నీకు పిల్లల్ని ఇవ్వలేను అనుకున్నావా అబ్రహామా? అందుకని నేను చేతగాని వాడినానో, నేను చేవలేని వాడినానో నీ భార్య మాట విని వెళుతూ వచ్చినావు అబ్రహామా. బట్ ఐఎమ్ ద లార్డ్ ఆల్ మైటీ గాడ్ అబ్రహాం.
సర్వశక్తిమంతుడైన దేవుడు. నేను నా జీవితంలో చాలా సందర్భాలు అంతేనండి. మన భార్య మాట విని, వేరే వాళ్ళ మాట విని, వాళ్ళ మాట విని, వీళ్ళ మాట విని, దేవుని మాట నెగ్లెక్ట్ చేస్తూ దేవుని శక్తి మీద ఆధారపడాల్సినటువంటి మనం మనుషుల వైపు చూస్తూ ఉండి నష్టపోవడానికి కలిగినటువంటి కారణము, ఇలా మనం ఎప్పుడైతే మనుషుల్ని ఆశ్రయిస్తామో దేవుడు మనతో కూడా మాట్లాడడం మానేయడానికి కలిగిన కారణం అదే. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. మనం ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపే చూడాలి, ఆయన పాదాలే పట్టుకోవాలి, ఆయన్నే ఆశ్రయించాలని ఎదురు చూసేటటువంటి వాడు. అందుకని 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు 31,102 వచనాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా చేస్తే మధ్య వచనాలు ఏంటవి? 118వ కీర్తన 8, 9 వచనాలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. సో మొత్తానికి బైబిల్ మొత్తానికి మధ్యలో పెట్టించినాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకు పెట్టించినాడంటే మన నైజం ఏంటో, మన స్వభావం ఏంటో దేవుడు అనంత జ్ఞాని అని దేవునికి ముందే తెలుసు. అయినా కానీ ఇప్పటికీ మనం ఎవరి మీద ఆశ్రయిస్తాం? రాజులని, నరులనే ఆశ్రయిస్తాం. ఆశ్రయించి చివరికి ఏమవుతాము? మోసపోతాం. అందుకనే దైవజనులు యేసన్న గారు పాట రాసినాడు. ఏమని? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు ఏమైపోయినావు? నువ్వు మోసపోయినావు అని. మనం మోసపోతామని చెప్పినాడు ప్రభు. మీరు నరులు నమ్మద్దు, రాజులు నమ్మద్దు, వాళ్ళని ఆశ్రయించద్దు, యెహోవాను ఆశ్రయిస్తే అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. కాబట్టి ఈ పరీక్ష చేసుకుందామా? ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి శక్తి మీద ఆధారపడుతున్నాం? బిడ్డ, యేసు ప్రభు వారు తాను బ్రతికిన దినములంతా కూడా దేవుని శక్తి మీద ఆధారపడుతూ వచ్చినాడు. కాబట్టే ఆ దేవుని శక్తి ఆయన మరణంలో నుంచి సజీవుడిగా తిరిగి లేపగలుగుతూ వచ్చింది. బిడ్డ, బిబ్లికల్ రిఫరెన్స్ ఒకటి చూపించి నేను ముందుకు వెళ్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూస్తే, 16వ అధ్యాయం 12వ వచనం, 2 దినవృత్తాంతాలు, ద సెకండ్ క్రానికల్స్. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవాను ఆశ్రయించకుండా ఎవరిని పట్టుకున్నాడట? అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పు, మనము హాస్పిటల్కి వెళ్ళడం తప్పు, మందులు వేసుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. అంటే అక్కడ నేను చెప్పాలనుకున్న తలంపు ఏంటంటే, వీ మస్ట్ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద లార్డ్ ఆల్మైటీ గాడ్. మొదటి స్థానము, మొదటి ఆధిక్యత ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ యెహోవా దగ్గర అసలు ఏం చేయలేదు అతను అంటే, అసలు కనీసం ప్రార్థన కూడా చేయలేదు అని అర్థం. మన భాషలో చెప్పాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయలా, దేవుని ఆశ్రయించలా, దేవుని పాదాలు పెట్టుకోవాలా, ఏమి చేయకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాడట? వైద్యుల దగ్గర. తర్వాత లైన్లో ఏమని రాయబడి ఉంది? ఆసా తన పితరులతో కూడా ఏమైపోయినాడు? నిద్రించినాడు. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దామా? మార్క్స్ వార్తలో మనకు తెలుసు, ఒక ఆమె 12 సంవత్సరాల నుంచి ఆమె తనకున్నటువంటి శారీరక బలహీనతను బట్టి ఒక రోగంతో, ఒక వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది. ఇప్పుడు ఆమెను గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ రాయబడింది, ఆమె ఏం చేసిందట? తనకున్న ఆస్తి మొత్తము కూడా ఎక్కడ వ్యయమైపోయిందట? హాస్పిటల్స్కే ఖర్చు అయిపోయింది. హాస్పిటల్స్కే ఖర్చు అయిపోతూ వచ్చింది. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది ఆమె? ప్రభువుని ఆశ్రయించింది. ప్రభు శక్తి మీద ఆధారపడింది. ఇప్పుడు తను సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగినదై తను తిరిగి తన ఇంటికి వెళ్ళానని చెప్పి చూస్తూ వచ్చినాం. 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక ఆయనేమో దేవుని శక్తి మీద ఆధారపడడానికి బదులుగా వైద్యులను ఆధారపడ్డాడు. తర్వాత లైన్లో రాయబడింది, అతడు తన పితరులతో కూడా నిద్రించి సమాధి చేయబడ్డాడు. ఒక ఆమెమో వైద్యుల్ని ఆశ్రయించి విసిగి ఆస్తంతా కోల్పోయి ఇప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడుతూ వచ్చింది. కుమారుని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవే పొమ్ము అని ప్రభు సెలవిస్తే ఇప్పుడు సమాధానంతో ఆ వ్యాధి నుంచి సంపూర్ణమైనటువంటి స్వస్థ చిత్తురాలై సంతోషంతో తన ఇంటికి తను తిరిగి వెళుతూ వచ్చి. ఈ మధ్యాహ్నం నా సంగతి ఏంటి స్నేహితుడా? ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ఎవరి పాదాలు పట్టుకుంటున్నాం? దేవుని శక్తి మీద మనం ఆధారపడితే ఒక రోజున మనం చనిపోయి మట్టిలో పాతిపెట్టిన అదే దేవుని శక్తి మనల్ని కూడా ఏం చేస్తుందో తిరిగి. ఇది 3. మొదటిదేమో దేవుని మహిమ యేసు ప్రభువారిని మరణంలో మృతుల్లో నుంచి లేపుతూ వచ్చింది. రెండవదేమో దేవుని ఆత్మ ఆయన మరణంలో నుంచి లేపుతూ వచ్చినాడు. మూడవదేమో దేవుని శక్తి. 4వ సంగతి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము, సరే అంతా ఎందుకు 27 చదివేద్దాం, మనం టైం లేదు కాబట్టి.
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చెప్పండి, ఎందుకు ఎట్లా లేపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇది ఇక్కడ ప్రవచన వాక్య భాగం రాయబడి ఉంది. ప్రవచనము 116 కీర్తనలు చెప్పబడిన ప్రవచనము, నీ పరిశుద్ధుని నువ్వేం చేయవు, కుళ్ళు పట్టనివ్వకోకుండా ఆయన సజీవుడిగా తిరిగి లేపుతాడనేది ప్రవచనం. ఎట్లా లేపబడ్డాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు? సింపుల్, అక్కడే ఉంది కదా ఆన్సరు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే ఆయన ఎట్లా బ్రతికినాడు? పరిశుద్ధుడిగా బ్రతికినాడండి. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినాడు, పరిశుద్ధమైన జన్మించినాడు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినాడు. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వారు అందరి సమక్షంలో ఒక సవాలు విసిరాడు ఆయన. ఏంటా సవాలు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఇంచుమించు 2020 సంవత్సరాల క్రితం లేదా 2000 సంవత్సరాల క్రితం ప్రభు విసిరిన ఆ సవాలుకి ఈ రోజుకి కూడా ఆయనలో పాపం ఉన్నదని నిరూపించేటటువంటి సత్తా కలిగిన వాడు ఎవడు కూడా లేనే లేడు. సో పరిశుద్ధమైన జీవితం జీవించినాడండి ఆయన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో పౌలు అంటాడు, ఆయన మనవలే జీవించినాడట. మనవలే ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడిగా జీవించాడు, కానీ ఎక్కడ కూడా ఆయన పాపం అంటే ఏంటో కూడా తెలియదు. పాపము లేని పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిగా ఆయన జీవిస్తూ వచ్చినాడు. కాబట్టే ఇప్పుడు ఆయన చనిపోయి సమాధిలో ఉంటే ఇప్పుడు ఆ పరిశుద్ధతే ఆయన ఏం చేస్తూ వచ్చింది? తిరిగి లేపుతూ వచ్చింది. ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఏం పరీక్ష చేసుకోవాలా? ఇప్పుడు మనం తినేటటువంటి ఆ శరీరం, ఆ రక్తం ఎవరిది? పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న నీవు నేను ఏం పరీక్ష చేసుకోవాలి? రక్షించబడిన రోజు నుంచి అంటే మనకు గుర్తుండదులే, కానీ అట్లీస్ట్ లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకైనా సరే మన ఆలోచనలో పరిశుద్ధత ఉందా? మన తలంపుల్లో పరిశుద్ధత ఉందా? మన చూపుల్లో పరిశుద్ధత ఉందా? మన మాటల్లో పరిశుద్ధత ఉందా? మన నడవడికలో పరిశుద్ధత ఉందా? మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? మన వస్త్రధారణలో పరిశుద్ధత ఉందా? మన చాటింగ్లో పరిశుద్ధత ఉందా? మీ సెల్ ఫోన్లు అన్నీ పాస్వర్డ్ ఓపెన్ చేసి అక్కడ పెట్టండి, మొత్తం చాటింగ్ అంతా స్కాన్ చేద్దాం. ఉందా మన చాటింగ్లో పరిశుద్ధత? జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడుగా అంగీకరించి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందుతూ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించుకోకుండా చస్తే అట్లాగే ఉండిపోతావు, అలాగే కుళ్ళు పట్టిపోయి అట్లాగే వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ నిత్య నరకంలోనికి వెళ్ళిపోతుంది తప్ప తిరిగి లేవనే లేవ. అందుకనే యేసుప్రభు వారిని చూపిస్తా ఉన్నా, ఎట్లా లేపబడుతూ వచ్చినాడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధమైన జీవితం జీవించినాడు కాబట్టి. జాగ్రత్త స్నేహితుడా. లేవికాండం 11వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది, మీ దేవుడనగు యెహోవానైన నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా ఎట్లా ఉండాలా? పరిశుద్ధులుగానే ఉండాలి. తెస్సలోనికైల పత్రికలో రాయబడి ఉంది, ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచెను, కానీ మనం అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. మనం అపవిత్రులుగా ఉండుట ఆయన దేవుని యొక్క చిత్తము కాదన్నాడు. కాబట్టి జాగ్రత్త స్నేహితుడా. మనం ఎన్ని క్రిస్మస్ పాటలు పాడినా, లేకపోతే ఎన్ని గుడ్ ఫ్రైడే పాటలు పాడినా, ఎన్ని రోజులు మనం ఉపవాసం ఉన్నా, ఎన్ని పునరుత్థాన ఆరాధన పాటలు పాడినా, ఎన్ని కొత్త బట్టలు ధరించినా, ఎన్ని ఆచారపూర్వకమైన పండుగలు మన జీవితంలో చేసుకున్నా, చివరికి ఇదిగో ఈ ఆర్డర్, ఈ ఆత్మీయమైనటువంటి విధానంలో మనం జీవించకపోతే మట్టిలోనే ఉండిపోతాం తప్ప మనం తిరిగి లేపబడం. ఆ మహిమ దేహం రాదు. ప్రభువుని మహిమపరచుకోకుండా ఒక రోజున నేను మహిమ దేహంతో తిరిగి లేస్తానని పాడుతుంటే అది నీ అమాయకత్వం తప్ప వేరే ఏం కాదు. నువ్వు ప్రభువుని మహిమపరుస్తూ చచ్చిపోతే అప్పుడు ఒక రోజున నీకు మహిమ దేహాన్ని ఇచ్చి ప్రభు తన మహిమలో నిన్ను తీసుకుని వెళ్తాడు ఆ మహిమ రాజ్యానికి. కానీ బ్రతికినన్నాళ్ళు మనల్ని మనం మహిమపరుచుకుంటూ మనుషులు మహిమపరుస్తూ ఉంటే ప్రభు నీకెట్లా మహిమ దేహం ఇస్తాడు అనుకుంటున్నావు? నిన్నెట్లా మహిమ రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు అనుకుంటున్నావు? కాబట్టి జాగ్రత్త. 1 ప్రభువుని మహిమపరుద్దాం, 2 దేవుని ఆత్మచేత నడిపించబడదాం, 3 దేవుని శక్తి మీద ఆధారపడదాం, 4 పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం. ఆఖరిగా 5 చెప్పి నేను ముగిచ్చేస్తాను. 5వ సంగతి చూద్దాం రండి, మనకు సంబంధించిన విషయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి
అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. సో ఇప్పుడు ఇది ప్రభుకు సంబంధించింది కాదు, ఇంకా అక్కడికి అయిపోయింది. ప్రభు ఎట్లా లేపబడ్డాడో 4 సంగతులు చెప్పిన. ఇప్పుడు మనకు సంబంధించిన మాట చెప్తా ఉన్నా. ఏంటి మనం తిరిగి లేపబడాలి అంటే మనం చేయాల్సిన పని అంటే మనం ఎట్లా ఉండాలో 5వ మాటలో అని చెప్తా ఉన్నా. అక్కడ అన్నాడు, మీరేం చేసుకోవాలా? జ్ఞాపకము చేసుకోండి. ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. ఈ మాట ఎవరికి చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు? శిష్యులకి చెప్పాడు. లేదా అంతకుముందు సంగతి చూద్దాం. శిష్యులకి చెప్పినాడు ఏమని? నేను పొద్దున ఈరోజు అందరు కూడా ఆరాధన స్టేటస్లు ఇవే పెట్టినారు కదా, మరియా వీళ్ళందరూ ఏం చేసినారు? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినారు? వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళినారు. కానీ ఎక్కడికి వెళ్ళాలి వాస్తవంగా? వీళ్ళు గలిలేకి వెళ్ళాలి వీళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు? అంతకుముందు ఆయన చెప్పిన మాటని బ్రతుకున్నప్పుడు చెప్పాడు ఆయన ఏమని? మనిషి కుమారుడు ఈ పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, ఆయన వారు సిలువేసి చంపేస్తారు, నేను సమాధి చేయబడతాను, అయినా నేను 3వ దినాన్ని ఏం చేస్తాను? నేను తిరిగి లేస్తాను, అప్పుడు నేను మీకు ఎక్కడ కనిపిస్తాను? నేను గలిలేలో నేను కనిపిస్తాను అని చెప్పాడు ప్రభు. ఇప్పుడు ఈ మాటను ఏం చేయాలి? వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని రోజులు అవుతుంది చెప్పి? 3 రోజులే. ఈ మాటను మర్చిపోయి పొద్దున్నే ఎక్కడ బయలుదేరారు? మొత్తం బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళారు? సమాధిలోకి వెళ్ళారండి. ఇప్పుడు విచిత్రమైన సంగతి చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం చదవండి. మత్తయి సువార్త 27:63. అయ్యా లేదు 62 కూడా చదవండి, ఎవరు అంటున్నారో మనకు అర్థమవుతుందిగా. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు ఎవరి జ్ఞాపకం ఉందట? ప్రధాన యాజకులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి, వీళ్ళకి జ్ఞాపకం ఉంది కానీ ఎవరికి జ్ఞాపకం లేదు? శిష్యులకి. అంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాళ్ళేమో మర్చిపోయినారు, మర్చిపోవాల్సినటువంటి వారేమో జ్ఞాపకం పెట్టుకుంటా వచ్చినారట. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అందుకని ఈ రోజుకి కూడా చూడండి, నేను పొద్దున్నే చూస్తే అబ్బా అసలు ఆకలితో ఉండి వాడు రోడ్డు మీద పడిపోయినోడికి కనీసం ఒక మజ్జిగ ప్యాకెట్ కూడా ఇవ్వరు. కానీ వీళ్ళు చూస్తే ఈరోజు పొద్దున్నే చూస్తే ఎప్పుడో చచ్చిపోయి సమాధి చేసిన వాళ్ళకి అలంకరించారండి. మొత్తం అంతా గులాబీ పూలే, సమాధి అంతా గులాబీ పూలు అలంకరించినోడు ఒకడు, ఇంకొకడేమో చుట్టూత క్యాండిల్స్ పెట్టి వెలిగించి అలంకరించినోడు ఒకడు, ఇంకొకడేమో దాంట్లో అప్పుడే పొద్దున్నే ఎప్పుడు చేసినారో మరి అప్పుడే ఆ బఫే ప్లేట్లో చికెన్ బిర్యానీ, 2 అరటికాయలు, మళ్ళీ మిగతా సామాన్లు పెట్టారు చుట్టూ. ఇవన్నీ వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్లుగా ఫోటోలు అప్లోడ్ చేసినారు. అంటే వీళ్ళు ఎక్కడికి పోయినారు? ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? సమాధులను ఆరాధించేదానికి. ఈరోజు 2 పండుగలు స్టేటస్లో మీరు చూస్తే ఫేస్బుక్ లాట్లో. ఒకటేమో ఈస్టర్ పండుగ, రెండోదేమో సమాధుల పండుగ. మనకి ఏ పండుగ లేదు. మీరు కూడా మనకు కూడా ఒక పండుగ పెట్టండి అన్నా నేరు. మనకి పండుగలు లేవు. మనకి ప్రతి ఆదివారము పండుగ. ఏం పండుగ? పండుగ ఈస్టర్ పండుగ కాదు. ఏం పండుగ? పునరుద్ధాన ఆరాధన పండుగే మనకి. కానీ లోకంలో ఉన్నటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవ విశ్వాసులకి ఇవాళ 2 పండుగలు. అందుకని 2 డ్రెస్సులు కొన్నారు నిన్న శనివారం షాపింగ్ మాల్కి వెళ్ళి. ఇప్పుడు పొద్దున ఒకటి వేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం ఒకటి వేస్తారు 2 డ్రెస్సులు. ఒకటేమో సమాధుల పండుగ, ఇంకోటేమో ఈస్టర్ పండుగ. ఎక్కడికి పోతున్నారు? ఇప్పటికీ కూడా సమాధుల్లోకే. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. ఈ మధ్యాహ్న కాల సమయంలో 5వ తలంపు ఏంటో, నేను చెప్పాలనుకున్న తలంపు ఏంటో తెలుసా? ప్రభు నీ కొరకు ఎంతగా శ్రమ అనుభవించినాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములు మనం ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకనే కదా మీకు బల్లిచ్చేటప్పుడు దేవుని సేవకులు ఒక మాట అంటారు, వింటున్నారా ఎప్పుడైనా? ఏమంటారు? ఇది మీ కొరకైన విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యండి అని. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? మీరు అదేమి వినరు. మీ కుడి హస్తం పైకెత్తండి అనగానే చక్మని పైకెత్తేయడం, అది రాగాల్ని తీసుకుని తినేయడమే కాదు. ఆ మాట జాగ్రత్తగా విని ఆ శరీరం నీ దగ్గరకు వచ్చే లోపుగా నువ్వేం చేయాలో తెలుసా?
నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువా, ఇదిగో నేను తీసుకునే ఈ రొట్టె ఒక గోధుమ గింజ దంచబడి, మెత్తన చేయబడి, పిండి చేయబడి, పిసకబడి, పెనం మీద కాల్చబడి రొట్టెగా ఎట్లయితే మార్చబడిందో, ఈ రొట్టెని శరీరానికి సాదృశ్యమని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నా పాపాల కొరకే, నా అవిధేయతల కొరకే, నా దోషాల కొరకే నువ్వు కూడా దంచబడ్డావు, నలకొట్టబడ్డావు. నువ్వు కూడా పెనం మీద కాల్చబడినట్లుగా మండుటెండలో కాల్చబడుతూ వచ్చినావని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా అని జ్ఞాపకం చేసుకుని దాంట్లో చేయి వేయాలని. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చెయ్యండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువా, ఇదిగో ఈ పాత్ర నీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసపు పాత్ర, క్రొత్త నిబంధన పాత్ర అయ్యా. ఈరోజు నీ పాత్ర నా చేతిలోనికి వచ్చింది అంటే 2000 సంవత్సరాల కొరకు, నా దోషముల కొరకే ప్రభువా, నా యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాన్ని కొరకే గెత్సెమనేటటువంటి వనంలో నా పాపపు పాత్రను నువ్వు స్వీకరిస్తూ వచ్చి ఈ రోజున నా చేతిలో ఈ రక్షణ పాత్ర, ఈ ద్రాక్షరసపు పాత్ర, ఈ కొత్త నిబంధన పాత్ర నీవు నాకు అనుగ్రహిస్తూ వచ్చినావని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అని జ్ఞాపకం చేసుకుని ఆ పాత్ర తీసుకోవాలి బిడ్డ. నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే రేపొద్దున నిన్ను కూడా దేవుడు ఏం చేయడు తెలుసా? జ్ఞాపకం చేసుకోడు. ఆ సమాధిలో అట్లాగే ఉండిపోతావు నువ్వు. వీళ్ళు చేసిన పొరపాటు అదే. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములు ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. మనమేమి పండగ క్రైస్తవులము కాదు. ఈ ఒక్కరోజే విషెస్ చెప్పి అందరికీ అసలు ఓపెన్ చేస్తే చాలు, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. అసలు ఈస్టర్ అనే పదమే లేదు బైబిల్లో. మరి వీళ్ళకి ఈస్టర్ ఎవరు నేర్పించినారో తెలియదు. ఆ హ్యాపీ ఈస్టర్ విషెస్లే మరి ప్రతి ఆదివారం చెప్పరే? ప్రతి ఆదివారం చెప్పరే? చెబితే 52 ఆదివారాలు చెప్పండి. టుడే ఈజ్ హ్యాపీ రిజరక్షన్ డే, గాడ్ బ్లెస్ యూ అని ప్రతి వారం పంపించాలిగా మెసేజ్. అంటే ఇప్పుడు వీళ్ళే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు. అట్లా ఉండద్దు. మనము ప్రతిరోజు ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములు జ్ఞాపకం చేసుకుందాం. ఎట్ ద సేమ్ టైం నా ప్రభువు నా కొరకు మరల మధ్యాకాశంలోనికి తిరిగి రాబోతున్నాడని ప్రభు యొక్క రాకడని జ్ఞాపకం చేసుకోవాలండి. నేటి క్రైస్తవ సమాజము, సార్వత్రిక సంఘము ప్రభు యొక్క రాకడని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికితే అప్పుడు నిన్ను ప్రభు ఏం చేస్తాడో తెలుసా? జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి 5 సంగతులు. ఒకటి, మనం చనిపోతే మరలా ప్రభు వలె పునరుత్థానుడే తిరిగి లేవాలంటే ఊరికే లేగవలా. ప్రభు 33.5 సంవత్సరాలు క్రయం చెల్లించినాడండి యేసు ప్రభువారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడండి. తన ఇష్టాన్ని డినే చేసేసుకున్నాడు, సిలువేసేసుకున్నాడు. దేవుని మాటకు లోబడుతూ వచ్చినాడు, అంతగా క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. కాబట్టే 3వ దినమున యావత్ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేగోలా. ఆయన ఒక్కడి సమాధి ఖాళీగా ఉంది, ఆయన లేపబడుతూ వచ్చినాడు. ఇప్పుడు నీవు నేను కూడా అట్లా లేపబడాలి. ఆ జీవముతో కూడిన నిరీక్షణని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఒకటి, మనం కూడా ఎట్లా ఉండాలా? దేవుణ్ణి మహిమపరచాలి. బ్రతుకు దినములన్నింటిలో కూడా చచ్చేంత వరకు కూడా, ఒక ఆదివారం రోజు కాదు, చచ్చేంత వరకు కూడా కేవలం దేవుణ్ణి మాత్రమే మనం ఏం చేయాలా? మహిమపరచాలి. 2, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. 3, దేవుని శక్తి మీదే ఆధారపడాలి. 4, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. 5, ప్రభు మరణ, భూస్థాపన, పునరుత్థానములను, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడని మనం ఏం చేస్తూ ఉండాలా? జ్ఞాపకము చేసుకోవాలి. అట్లా మనం ఉంటున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుని సరి చేసుకుని ఆ ప్రకారం చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగుదాం. అట్టి వివేచన, అట్టి గ్రహింపు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయచేసి మోకాళ్ళ మీద ఒక నిమిషం